మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ బోధ శీర్షికలో మనము ఎన్నో కథలు చెప్పుకుంటున్నాము, వింటున్నాము, ఆనందిస్తున్నాము. ఈరోజు కూడా సత్సంగ బోధలో మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేశాను. నామస్మరణతో మరణం. ఏ నామాన్ని స్మరిస్తే మరణం వస్తుంది, అయితే ఏ నామాన్ని స్మరిస్తూ మరణాన్ని ఆహ్వానించాలో అసలు ఏమిటో ఈ విషయం మనం ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జనవరి నెల చివరి ఆదివారం రోజు చిత్తూరు జిల్లా షిరిడీపురంలో అఖండ నామజపం జరుగుతుంది. ఆ నామజపంలో షిరిడీపురంలోని చాలా మంది భక్తులతో పాటు బెంగుళూరు నుండి శేఖర్ రాజు గారు మరియు మరికొంతమంది భక్తులు ఉత్సాహంగా పాల్గొంటారు. ఆ రోజు నామజపం అయిపోయిన తర్వాత కళ్యాణి శ్రీధర్ దంపతుల కుమారుడు రిషిక్ శేఖర్ రాజు గారి దగ్గరకు వచ్చి, అంకుల్, ఈరోజు నామజపం చాలా అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా మీరు మా అందరి కోసం నామస్మరణ యొక్క విశిష్టత గురించి మరొక్కసారిగా తెలియచేయవలసిందిగా కోరారు. అప్పుడు శేఖర్ రాజు గారు ఈ క్రింది విధంగా వివరించారు. పూర్వం ఒకప్పుడు మాధవపురం అనే ఊళ్ళో ఒక భక్తుడు నివసిస్తూ ఉండేవాడు. భగవంతుడి పాదాల వింద స్మరణ తప్ప అన్యమేది అతడెరుగడు. అదే తన జీవిత లక్ష్యంగా జీవిస్తున్నాడు. ప్రతిరోజు పూజా పునస్కారాలు, ధ్యానం, ఆధ్యాత్మిక చింతన ఇంకా ఇతర సాధానుష్ఠానాల చేత ముక్తి మార్గాన జీవిస్తూ ఉండేవాడు. ఇలా లౌకిక విషయాల్లో పూర్తిగా విముఖుడై ఆధ్యాత్మిక చింతన చేసే అతన్ని పలువురు శిష్యులు ఆశ్రయించారు. వారంతా అతడి వద్ద జ్ఞానోపదేశం పొంది భగవద్భక్తిని పెంపొందించుకొనసాగారు. ఆ శిష్యులకు అతడు మార్గగామి అయి జ్ఞాన గురువుగా మసలుకోసాగాడు. ఆ గురువు తాను తలచినదే చెబుతూ చెప్పినదే చేస్తూ త్రికరణ శుద్ధిగా ఆదర్శప్రాయుడై వెలుగొందసాగాడు. ఇలా ఉండగా ఆ గురువుకి వృద్ధాప్యం వచ్చింది. తన ఆయుష్ ఇక పూర్తయ్యే తరుణం సమీపించిందని గ్రహించి తన మరణం కాశీలో జరగాలని కోరుకున్నాడు. శిష్యులు గురువుగారి కోరిక ప్రకారం ఆయన్ను కాశీక్షేత్రానికి తీసుకుపోవడానికి నిశ్చయించుకున్నారు. గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువర్య, మీ ఇష్ట ప్రకారం కాశీక్షేత్రానికి మిమ్మల్ని తీసుకువెళతాం, దయచేసి అనుమతి ఇవ్వండి అని వేడుకున్నారు. వృద్ధుడైన ఆ గురువు శిష్యుల మాటలకు సంతోషించి అందుకు సమ్మతించాడు. అదే తమ భాగ్యంగా భావించి శిష్యులు పల్లకి ఏర్పాటు చేసి దానిలో చక్కని పరుపును అమర్చి గురువుగారిని ఆసీనుణ్ణి చేసి కాశీకి బయలుదేరారు. అలా ప్రయాణం చేసిన కొన్ని రోజుల తర్వాత కాశీ పొలిమేరకు చేరుకున్నారు. ఇంతలో పల్లకిలో కూర్చున్న గురువుగారికి అంతిమ గడియ సమీపించింది. తనకు యమదర్శనం అవడం చేత గురువు శిష్యులను, మనం ఎంత దూరం వచ్చాము, కాశీక్షేత్రాన్ని చేరుకున్నామా అంటూ ప్రశ్నించాడు. అందుకు శిష్యులు, స్వామి, పల్లకి ఇప్పుడే కాశీ పొలిమేరలోని మాలవాడ చేరింది. ఇక కాసేపట్లో కాశీక్షేత్రంలో అడుగుపెట్టబోతున్నాము అన్నారు. ఆ కాలం నాటికి అస్పృశ్యత, దురాచారం ఉండేది. ప్రాణాలు పోతున్న సమయంలో అతడి చెవికి మాలవాడ అనే పదం మాత్రమే వినిపించింది. ఆ మాట వినపడగానే అతడి మనస్సులో తన పాండిత్యం, దైవభక్తి అన్నీ వైదొలగి మాలవాడ గురించిన తలంపులు మాత్రమే కలిగాయి. ఆ తలంపులలో ఉండగానే అతడి ప్రాణాలు పోయాయి. ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట, మనస్సులోని తలంపు ఇవన్నీ కలిసి అతడి మరుజన్మకు కారణమయ్యాయి. అతడు మాలపల్లిలో ఒక నిమ్న కుటుంబంలో జన్మించాడు. అయితే పూర్వజన్మ వాసనలు అతడిలో నిలిచే ఉన్నాయి. పూర్వ పుణ్య ఫలం అతడికి ఉన్నది. అతడి తండ్రి ఆ ఊరి కాపరిగా పనిచేసేవాడు. ప్రతి రాత్రి ప్రతి యామంలో తప్పెట కొడుతూ దొంగలు రాకుండా
పారా హుషార్ చెబుతూ ఆ రాజ్యంలో ఉద్యోగిగా ఉండేవాడు. ఆ ఊరికి దొంగల భయం లేకుండా కావలి కాసేవాడు. ఇలా ఉండగా మన గురువు ఇతడికి కొడుకుగా పుట్టినప్పటికీ పూర్వజన్మ వాసన చేత అందరి పిల్లల వలె కాకుండా మౌనంగా ఎవరితోనూ కలవక ఏకాంతంగా ఉండేవాడు. అసాధారణంగా తోచే ఈ పిల్లవాడి గుణాలు అందరికీ ఆశ్చర్యం కలిగించాయి. ఉలకని పలకని మౌనిగా ఉన్న జ్ఞానిని వారందరూ మూగవాడని, ఎందుకు పనికిరాని అప్రయోజకుడని జమకట్టారు. తండ్రి బాధపడి అతన్ని ఎందులోనూ నిర్బంధించక వదిలిపెట్టేశాడు. మన జ్ఞాని ఎందులోనూ చేరక, చేరితే మరల జన్మించాలనే భీతితో లౌకిక చింతన లేక కాలం గడపసాగాడు. ఇలా ఉండగా ఒకసారి తండ్రి ఏదో పని మీద పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది. అందుచేత రాజు వద్దకెళ్ళి, ప్రభు, నేను అత్యవసరంగా పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది. ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు, ఇందుకు అనుమతించండి అని వేడుకున్నాడు. రాజు అందుకు సమ్మతించాడు. ఈ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలనే ఆశతో రాజు మారువేషంలో గమనించాలనుకున్నాడు. ఆ కాలంలో రాజులు మారువేషంలో రాత్రిళ్ళు సంచారం చేసి ప్రజల బాగోగులు స్వయంగా పరిశీలించడం ఆనవాయితీగా ఉండేది. రాత్రి మొదటి మాయం సమయంలో ఆ బాలుడు తప్పిట చేతపుచ్చుకుని వీధి కాపలా కాయసాగాడు. రాజు అతన్ని వెంబడించసాగాడు. హెచ్చరిక వేసే సమయం వచ్చింది. అప్పుడు మూగవాడైన ఆ బాలుడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడు: కామం క్రోధంచ లోభంచ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృతః జాగృతః. మనం దేహంలో కామ క్రోధ లోభాలనే తస్కరులు కూర్చుని జ్ఞానమనే రత్నాన్ని అపహరించడానికి ఉంచి ఉన్నారు, కాబట్టి జాగ్రత్త. ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు, నిశ్చేష్టుడయ్యాడు. ఇతడు నిజానికి మోగవాడు కాడు, ముందుగానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు, ముముక్షువు. ఒక మంచి ఆత్మ ఇతడి శరీరంలో ఉన్నది కనుక ఇతన్ని వెంబడించి గమనిస్తూ ఉంటాను అని రాజు భావించాడు. మరలా రెండవ జాము వచ్చింది. అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు: జన్మ దుఃఖః జరా దుఃఖః జాయా దుఃఖః పునః పునః సంసార సాగరం దుఃఖః తస్మాత్ జాగృతః జాగృతః. పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరాభయం దుఃఖం, సంసార సాగర దుఃఖం మరల మరల వచ్చేవి, కాబట్టి జాగ్రత్త అని హెచ్చరిక. ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు. తృతీయ యామం వచ్చింది. ఈరోజు ఇంతటితో ఈ ఎపిసోడ్ని ముగించి తర్వాత భాగాన్ని రేపు ఇదే సమయానికి మళ్ళీ ప్రసారం చేస్తాను. 2 భాగాలని మొదటి నుండి చివరి వరకు చక్కగా విని 10 మందికి షేర్ చేసి ఆ భగవంతుని యొక్క నామస్మరణ యొక్క గొప్పతనాన్ని గుర్తించి అందరం కూడా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ మళ్ళీ రేపు మిగతా కథ విందాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.